హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము గోంగూర చికెన్ కర్రీ చేసుకుందాము. ముందుగా నేను కడిగి పెట్టిన 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. నేను కడిగి ఉంచాను. ఇందులో ఉప్పు స్పూను, కారం స్పూను, ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి స్పైసీగా ఉండడం కోసం. పసుపు కొంచెం, గరం మసాలా 1/2 స్పూన్, కొంచెం అల్లం, ఇవన్నీ వేసి మొత్తము కలిపి పెట్టుకోవాలి. కొంచెం కారం తినే వాళ్ళైతే గోంగూర వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం తినే వాళ్ళైతే కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి కారం ఎక్కువ ఉంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, నాన్ వెజ్ కాబట్టి. ఇలా మొత్తము కలిసేలా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుదామండి. నానబెడితే ముక్క మెత్తగా చక్కగా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తరిగి పెట్టుకున్న గోంగూర, ఒక కట్ట గోంగూర, ఇది ఒక కట్ట ఉన్నది, పెద్ద కట్ట కాదు, చిన్న కట్టే. ఒక కట్ట గోంగూర శుభ్రంగా కడిగి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా. అట్లయినా పెట్టేసుకొని కూడా ఉడికించవచ్చు. కొంచెం ఉడికించుతాము. కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి కొంచెం ఉడికించి పక్కన పెడదాం. కొంచెం నూనె చూడండి, ఒక స్పూన్ నూనె, కొంచెం ఉప్పు, అంతే. ఒక 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టేసుకుందాము. ఉడికిద్దాము ఒక 5 నిమిషాలు. ఉడికిందండి, చూడండి ఎంత అయిందో. మర్చిపోయాను, ఇది ఎర్ర గోంగూర. నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను, ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఎర్ర గోంగూర చూడండి, ఉడికితే ఒక గంటెడంతా అయింది, అంతే. ఉడికింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ ఎలా వండుదామో చూద్దాము. 3 పావులు నూనె తీసుకుందామండి. 3 పావుల నూనె, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, ఇవి తాలింపులో వేసుకుందాం. దీన్ని కొంచెం కచ్చా పెచ్చగా దంచి వేస్తే దీని ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. కొంచెం ఫ్లేవర్ మంచిగా బాగుంటుంది కదా, కొంచెం కచ్చా పెచ్చగా దంచేసుకుందాము. పెచ్చగా దంచుకుంటే ఇలా ఉంటుంది. వేసుకుందాము. బిర్యానీ ఆకులండి, పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, మీడియం సైజ్ అయితే 2-3 అయితే సరిపోతుంది. ఒక 2 పుదీనా ఆకులు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేంపుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం అల్లము, అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. పచ్చివాసన కొంచెం తగ్గేదాకా కొంచెం ఫ్రై చేద్దాం. కలిపి పెట్టిన చికెన్ని ఇందులో వేసేద్దాం. బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తము చికెన్ పీసులకు పట్టేదాకా కలుపుకుంటే చక్కగా ఉడుకుద్ది. దీంట్లో స్పైసీగా ఉంటే బాగుంటుంది. కావాలంటే కొంచెం కారం తినే వాళ్ళు అయితే కొంచెం కారం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఈ నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా, కొంచెం కారంగా అట్లా ఉడకనిద్దాము. కొంచెం చికెన్ ఉడికితే బాగుంటుంది. వాటర్ అంతా అన్నీ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చికెన్ కూడా ఉడికిపోయింది. చూడండి, చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇంతకుముందు ఉడికించుకున్న గోంగూర ఉన్నది కదా, ఇప్పుడు ఆ గోంగూర వేసుకోవాలా. వేసి బాగా కలిపేసేయాలి, అంతే. కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా ఉడకగానే కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి చల్లి దింపేసుకోవచ్చు. కొంచెం ఫ్రై కావాలి అనుకుంటే కొంచెం కొద్దిగా సిమ్లో కొద్దిగా దగ్గరికి ఫ్రై చేసుకుంటే మంచిగా చక్కగా ఫ్రై అయ్యి పొడిగా ఉంటుంది. ఆ పొడిగా ఉంటే ముగినా కూడా 2-3 రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది. మినిట్స్ మూత పెట్టేద్దాము. ఫ్రై అయింది చూడండి,
ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒక 2 రోజులు కూడా ఆగుతుంది, ఖరాబ్ కాకుండా అవుతుంది. ఇంకా అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లి దింపుకోవడం. కొంచెం గరం మసాలా అయితే దీనికి కొంచెం టేస్టీగా ఉంటుంది. మామూలు ధనియాల పొడి అయితే టేస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. కొత్తిమీర చల్లుకోవాలి. కూర అయిందండి, మంచి వాసన వస్తుంది. వేడి వేడి గోంగూర చికెన్ ఫ్రై రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.